హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం 10వ తరగతి పబ్లిక్ సంబంధించి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సంబంధించి రోజుకో 2 లెక్కలు చొప్పున మనం ఇప్పటికే 10 పార్ట్లు చేయడం జరిగింది. అందులో 2 లెక్కలు అంటే ఒకటి 4 మార్కుల లెక్క, ఒకటి 8 మార్కుల లెక్క. ఈ లెక్కలు కూడా ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్లో ఉండేటువంటి 4 మార్కుల లెక్కలు, 8 మార్కుల లెక్కలు వివరించడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. సో ఈరోజు ఒక 4 మార్కుల లెక్క, ఒక 8 మార్కుల లెక్క మనం నేర్చుకుందాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 4 మార్కుల లెక్కలో మనం చూసుకునేసరికి రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్. అంటే మోడ్ ఫార్ములా రాసి స్టాటిస్టిక్స్లో సంబంధించి గ్రూప్ డేటా మోడ్ ఫార్ములా రాసి దాని యొక్క ఉండేటువంటి అందులో ఉండే లెటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మోడ్ ఫార్ములా ఏంటి? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. అందులో L అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఆఫ్ ఇన్ ది ఇంటర్వెల్, అంటే క్లాస్ సైజ్ అంటాం మనం. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. F0 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. F2 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం F1 అంటాం, పైది F0, కింద F2 అవుతుంది. సో ఈ రకంగా ఫార్ములా రాసి దాని యొక్క టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఒకసారి మోడ్ అడగచ్చు, ఒకసారి మీడియన్ అడగచ్చు, లేదా మరొకటి మీన్ అడగచ్చు, లేదా మెన్సురేషన్ సంబంధించి ఏదైనా ఫార్ములా అడగచ్చు, లేదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎస్ఎన్ ఫార్ములాస్ ఎస్ఎన్ ఆఫ్ ఏపీహెచ్ దాన్ని అడగచ్చు, ఏఎన్ అడగచ్చు. సో ఇది ఒకటి కంపల్సరీగా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ 8 మార్క్స్ సమ్స్ ఒకసారి చూద్దాం. ఈ సమ్ అది అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీలో ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలాసార్లు ఇవ్వడం జరిగింది. ఇది అన్ని మోడల్ పేపర్స్ ఎక్కువ సార్లు చూసుకుంటే అన్నింటిలోనూ కూడా ఇవ్వడం జరుగుతుంది. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree towards the ground making an angle of 30 degrees with it. The distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree before it fell down. అంటే ఒక ట్రీ మొత్తం ఇలాగ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏమైంది? ఈ BD అనేది టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ, దట్ ఈస్ ద H ప్లస్ X. ఈ యొక్క పార్ట్ పడిపోయింది. X అనే పార్ట్ ఫెల్ డౌన్, ఇలా పడిపోయి టచెస్ ద గ్రౌండ్ విత్ 30 degrees యాంగిల్. సో ఈ పార్ట్ ఏదైతే పడిపోయిందో అది వచ్చేసరికి ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, ఇది మొత్తం ఫుల్. సో ఈ పార్ట్ అనేది X అనే పార్ట్ ఇలాగ పడిపోయింది, ఇలాగ వచ్చింది. అంటే ఈ X అనే యొక్క పార్ట్ ఇక్కడ పడిపోయింది. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ ఏమైంది ఏంటి? మొత్తం టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఇట్ ఫెల్ డౌన్, పడిపోకముందు టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ ఎంత ఉందని అడిగాడు. సో ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇక్కడ వర్కింగ్ రాయండి. AB ఈజ్ ఈక్వల్ టు 8 meters, దానికి ఉన్న డిస్టెన్సు. ఇక్కడ BD అనేది టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ, టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫెల్ డౌన్. ఓకే, దట్ ఈస్ ద H ప్లస్ X. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. H ప్లస్ అంటే H ఫైండ్ అవుట్ చేయండి, X ఫైండ్ అవుట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు ఏసీను CD రెండు ఈక్వల్. ఏసీ లెంత్ను CD లెంత్, ఎందుకంటే ఆ విరిగిపోయిన మొక్క ఇక్కడ పడింది కాబట్టి ఏసీ లెంత్ CD లెంత్ కూడా X మీటర్స్ అని. ఓకే, మనం ఇప్పుడు యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడు? 30 degrees. యాంగిల్ ఏ 30 degrees ఇచ్చినటువంటి మనం ఉండేటువంటి డయాగ్రామ్ డ్రా చేసుకోవడం మ్యాటర్. ఇక్కడ రాసుకోవాలి, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకు కావాల్సింది ఏంటి? H కావాలి, X కావాలి. ముందు H తీసుకుందాం. అంటే ఏంటి? ఇది దీనికి థీటాకి ఆపోజిట్గా ఉన్నది, ఆపోజిట్ నెక్స్ట్ ఎడ్జసెంట్ ఉంది కాబట్టి ట్యాన్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ట్రయాంగిల్ ABC, ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ABCలో యాంగిల్ B 90 degrees ఉంది మనకి. ఎప్పుడు కూడా ట్రిగ్నామెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే అప్లికేబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ట్యాన్ థీటా తీసుకున్నాం అనుకోండి. ట్యాన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. కానీ ఇక్కడ మనకు ఉన్నది థీటా 30 degrees కాబట్టి tan 30 తీసుకున్నాం. దీనికి థీటాకి అది 30 degrees ఆపోజిట్ H, ఎడ్జసెంట్ అంతా 8. tan 30 వాల్యూ ఎంత మనకి? 1/√3 ఫ్రమ్ ద టేబుల్. చూడండి, H/8 క్రాస్ మల్టిప్లై చేయండి.
అప్పుడు ఎంత వచ్చింది ఇది √3h = 8. అప్పుడు హెచ్ ఎంత అవుతుంది 8/√3 మీటర్స్. సో మనకి హెచ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏంటి ఇది థీటాకి ఎక్స్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. దీనికి ఉన్నది ఎడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్ రెండింటి ఉన్న రేషియో మనకి కాస్ అయితే వస్తుంది. కాస్ థీటా తీసుకోండి. కాస్ థీటా ఫార్ములా ఏంటి ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అంటే ఇప్పుడు కాస్ 30 తీసుకున్నాం అనుకోండి, 30కి ఎడ్జసెంట్ ఏది 8 అవుతుంది బై హైపోటెన్యూస్ ఎక్స్. కాస్ 30 వాల్యూ sin 30కి ఈక్వల్, కాస్ 30 అంటే sin 60కి ఈక్వల్, అంటే √3/2 అవుతుంది. టేబుల్ బాగా రావాలి మీకు. 8/x కాస్ మల్టిప్లై చేశాను. √3x = 16, ఎక్స్ వాల్యూ 16/√3. సో మనకి హెచ్ వచ్చింది, ఎక్స్ వచ్చింది. ఇప్పుడు టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫాల్ డౌన్ = టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ fell down = h plus x. h ఎంత 8/√3 ప్లస్ 16/√3. దీన్ని రేషనలైజింగ్ ముందు యాడ్ చేసాం అనుకోండి, √3 కామన్ తీసుకుంటే ఎల్సిఎం తీసుకుంటే 8 + 16 24/√3. సో ది 24/√3 ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయండి √3 ఎందుకంటే డినామినేటర్లో √3 ఉంది కాబట్టి √3తో మల్టిప్లై చేస్తే పోతుంది. 24√3/3. 3 1s 3 8s. సో 8√3 మీటర్స్. దిస్ ఈజ్ ద టోటల్ హైట్ ఆఫ్ ది ట్రీ బిఫోర్ ఫెల్ డౌన్ అనేది ఇది అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇదిగా చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో అది ఇప్పుడు 11 పార్ట్స్ అయ్యే, పార్ట్ 12లో మరొక 2 మార్కులు అంటే 2 సమ్స్ చెప్పడం జరుగుతుంది. 4 మార్క్స్ సమ్ ఒకటి, 8 మార్క్స్ సమ్ ఒకటి. ఓకేనా? సో ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ మరికొన్ని ఇంపార్టెంట్ లెక్కలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పార్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత సో మనకి పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసుకోండి, డయాగ్రామ్ డ్రా చేయండి, నీట్గా క్వశ్చన్ రాసుకోండి, ప్రతిదీ కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి, ఇది చేసుకోవాలి మొత్తం స్టెప్ బై స్టెప్. ముందుగా tan 30 తీసుకోండి, తర్వాత కాస్ 30 ఎందుకు తీసుకున్నాం, సైన్ ఎందుకు తీసుకోవాలో డౌట్ రావచ్చు. కానీ అక్కడ థీటాకి మనకు ఉండేటువంటిది ఎడ్జసెంట్ తర్వాత హైపోటెన్యూస్ ఉంది కాబట్టి అది తీసుకున్నాం. ట్యాన్లో అయితే ఆపోజిట్ ఎడ్జసెంట్, మనకు ఒకటి రావాల్సింది హెచ్ ఒకటి ఎక్స్. సో దాని గురించి మనం ఆ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.